ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గంగా సప్తమి పరతల్లి విశేషాలని ఈరోజు మనం చెప్పుకుందాం. గంగా 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 అనుకున్నా కూడా పవిత్రమైపోతాం, అంత మహిమాన్వితం. మరి విషయంలోకి వస్తే గంగమ్మ ఆరాధన యొక్క విశిష్టత. గంగమ్మ అంటాం. గంగాదేవి ఆరాధన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. గంగానది కేవలం ఒక నది మాత్రమే కాదు, అది పాపాలను ఇక్కడ చెప్పినట్లుగా ఆమె ఆరాధన వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. పాప విమోచనం. గంగమ్మ ఆరాధన గతంలో చేసిన పాపాలను తొలగిస్తుంది, పితృదోష నివారణలను చేస్తుంది. పితృదోషాలు శాపాలు ఉన్నవారు ఈ ఆరాధన చేస్తే అవి తొలగిపోతాయి. ఆరోగ్యం, ఆయురారోగ్యం. గంగమ్మ ఆరాధన ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. మానసిక ప్రశాంతత. గంగాజలం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. మరి పూజా సమయాల విషయాలకు వస్తే, విధానాల విషయాలకు వస్తే, గంగమ్మ ఆరాధనను వివిధ సమయాల్లో వివిధ ప్రయోజనాల కోసం చేయవచ్చని ఇక్కడ చాలా చక్కగా వివరించారు. ప్రతిరోజు పూజ. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఈ పూజ చేయడం వల్ల మనశ్శాంతి, పాపక్షయం లభిస్తాయి. సోమవారం పూజ చేస్తే, సోమవారం అనేది చంద్రుడికి సంబంధించిన రోజు కనుక గంగమ్మ ఆరాధన ద్వారా ఆరోగ్యం, రోగ నివారణ మరియు శత్రునాశనం పొందవచ్చు. అలాగే అమావాస్య రోజు పూజ చేస్తే, ఈ అమావాస్య రోజు చేసే గంగమ్మ పూజ ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత పితృదోష శాప నివారణకు చాలా శక్తివంతమైనది. అలాగే పౌర్ణమి రోజు పూజ. పౌర్ణమి రాత్రి చంద్రోదయం తర్వాత చేసే పూజ ఐశ్వర్యం, సంపద మరియు కుటుంబ శాంతిని ప్రసాదిస్తుంది. ముఖ్య మంత్రాలు వాటి మరియు తాంత్రిక అంశాలు చూస్తే, ఇక్కడ గంగమ్మ ఆరాధనలో ఉపయోగించాల్సిన ముఖ్యమైన మంత్రాలను, అలాగే తాంత్రిక అంశాలైన న్యాసం మరియు ముద్రల గురించి కూడా వివరించారు. బీజాక్షరం మంత్రం విషయంకి వస్తే, ఓం హ్రీం గ్లౌం గ్లౌ గంగాయై నమః. ఓం హ్రీం గ్లౌం గంగాయై నమః అనేది గంగాదేవి యొక్క శక్తివంతమైన బీజాక్షర మంత్రం. ఇది మామూలుగా చేయకూడదు. గురుముఖత ఉపదేశింప చేసుకొని ఈ మంత్రాన్ని, బీజాక్షర మంత్రాన్ని ఎప్పుడు చదువుతూ ఉండాలి. ఇక గంగాదేవి మంత్రం విషయంకి వస్తే, ఓం శ్రీ గంగాయై నమః, పాపహారిణ్యై నమః, పితృదోష నాశిన్యై నమః, సర్వవ్యాధి విమోచిన్యై నమః అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు. ఇటువంటి మంత్రాలు గంగాదేవి యొక్క వివిధ రూపాలను, శక్తులను ఆవాహన చేస్తాయి. మరి దీర్ఘ జప మంత్రం చేయాలంటే, గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరి జలేస్మే సన్నిధం కురు అనే శ్లోకం చాలా ప్రసిద్ధి చెందింది. ఇది మరి పుణ్య నదులన్నింటినీ ఒకే చోట ఆవాహన చేస్తుంది. అందుకనే మనం పూజల దగ్గర కూర్చున్నప్పుడు కలశారాధన చేసి అందులో ఒక పువ్వేసి మరి ఆ జలాన్ని గంగతో సమానం చేయటానికి గంగే చే యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మే సన్నిధం కురు అనే శ్లోకాన్ని చదివి పూజని ప్రారంభిస్తాం. ఎందుకంటే అన్ని తీర్థాల నుంచి ఆవాహన చేసి ఆ పుణ్య నదుల యొక్క తీర్థాన్ని మన పూజ ఎందు వినియోగిస్తున్నామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ మంత్రం ద్వారా. ఇక న్యాసం విషయానికి వస్తే, ఈ ప్రక్రియ ద్వారా మంత్రశక్తిని శరీరంలోకి ఆవాహన చేసి ఆయా భాగాలను శుద్ధి చేసుకోవచ్చు. ఇది పూజ యొక్క లోతైన ఆధ్యాత్మిక అనుభూతికి దారితీస్తుంది. ముద్రలు కూడా ఉన్నాయి. అంజలి ముద్ర, జల ముద్ర వంటివి పూజలో భక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి. జ్యోతిష్య ప్రభావం మరియు వాటి నియమాలు కూడా చూస్తే, జ్యోతిష్య ప్రయోజనాలు. చంద్రుడు, రాహుకేతు, శుక్రగ్రహ దోషాలు ఉన్నవారికి గంగమ్మ ఆరాధన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక నియమాల విషయానికి వస్తే, పూజకు ముందు శుద్ధిగా ఉండడం, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం మరియు సంకల్పంతో పూజ చేయడం అవసరం. ఈ విధంగా ఇక్కడ అందించిన సమాచారం
గంగమ్మ ఆరాధన యొక్క ప్రాముఖ్యతను, దాన్ని సరైన పద్ధతిలో ఎలా చేయవచ్చో వివరిస్తుంది. ఈ పూజను నిష్ఠగా ఆచరించడం ద్వారా భక్తులు భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందవచ్చు, పవిత్రులవుతారు. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. హర హర గంగే, హర హర గంగే, హర హర గంగే.